హలో ఎవరైనా గుడ్ మార్నింగ్. సో, ఈరోజు మన డే 2 ఆఫ్ ఇంటర్న్‌షిప్ అనమాట. నిన్న ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నాం గదా! సో, ఇప్పుడు యాక్చువల్లీ 10:00కే మాకు క్లాసు. ఆల్రెడీ 10 అయిపోయింది. వి ఆర్ ఆల్రెడీ 10 మినిట్స్ లేట్. వెళ్ళి సార్‌తో మాట్లాడాలి. అండ్ ఇవాళ నుంచే క్లాసెస్ స్టార్ట్ అన్నారు. సో, ఇప్పుడు క్యాంపస్ ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్. ఆఫ్‌కోర్స్ 10:30 అయిపోద్ది మేమెళ్ళేసరికి. వెళ్ళిన తర్వాత ఇవాళ క్లాస్ ఎలా అయింది ఏంటనేది మళ్ళీ చూపిస్తాను నీకు. సో, ఇంక లేట్ చేయకుండా విల్ గో టు ద క్లాస్. సో, ఇప్పుడే బ్లాక్‌కొచ్చాం. ఆల్రెడీ 10:30 అయిపోయింది టైము. పైకెళ్ళక సార్ ఏమంటారో చూడాలి మరి. ఇట్ ఈస్ అవర్ బ్లాక్. ఇప్పుడు మాది ల్యాబ్ ఫస్ట్ ఫ్లోర్. ల్యాబ్ కూడా చూపిస్తా. ల్యాబ్‌లో ఇవాళ ఏమవుతుంది, క్లాస్ ఎలా అవుతుంది అంతా చూద్దాం. లెట్స్ సీ ఫస్ట్ డే క్లాస్ ఎలా అవుద్దనేది. సో, ఇప్పుడైతే మేము మా ల్యాబ్‌కొచ్చాం. ఇవాళ మా గైడ్‌ని కలిసామనమాట. గైడ్ ఏమన్నారంటే ఇంకొక ప్రొఫెసర్ ఉన్నారు. అతనితో కలమన్నారు. సో, కలిసాం. అతను ఇవాళైతే క్లాస్‌కి లేట్ అయింది గదా! లేట్ క్లాస్ పెడతారంట. మా ల్యాబ్ చూపిస్తాను చూడండి. సో, డే 2 ఇవాళ గూడా ఎళ్లి క్లాస్‌కెళ్ళడం, అక్కడెళ్లి అటెండెన్స్ ఇవ్వడం, వచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ లేట్ అయిపోయి ఇవాళ మా గైడ్ సార్ వచ్చారు ఇందాకల చెప్పినట్టు. అతన్ని కలిసి మాట్లాడి ల్యాబ్‌కెళ్తే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి రేపటి నుంచి స్టార్ట్ చేస్తానన్నారు. ఇప్పుడు ఒక క్యాంటీన్ ఉంటదనమాట. కాలేజ్ శివారు ఎక్కడో దానికోసం అక్కడికెళ్తున్నాం. నడాలంటే ఇప్పుడు నాకు తెలిసి ఇటు నుంచి 5 కిలోమీటర్స్ మళ్ళీ అటు నుంచి మరి ఇంకొక 6 6 కిలోమీటర్స్ ఉంటుంది. కిలోమీటర్స్. సో, టోటల్ 11 కిలోమీటర్స్. ఒక 10 దేనికి మిల్ అంటే క్యాంటీన్ కోసం. క్యాంటీన్ కోసం. ఎందుకంటే మా కా మా హాస్టల్‌లో ఉన్న క్యాంటీన్ తీయట్లే. ఇక్కడ క్యాంటీన్ బయట 2 క్యాంటీన్‌లే ఉన్నాయి. ఒక క్యాంటీన్‌లో ఏం లేవు సరుకులు. సో, ఇంకో క్యాంటీన్ ఎక్కడుందిరా అంటే కాలేజ్ ఎక్కడ మీరు అనుకోవచ్చు వీళ్ళు ఇంటర్న్‌షిప్‌కి వచ్చి ఎందుకు ఇంత క్యాంటీన్ అంటున్నా అంటే ఈరోజు మార్నింగ్ మాకు టిఫిన్‌లో ఇడ్లీ పెట్టారనమాట. హ్మ్. ఆ ఇడ్లీ ఎలా ఉందంటే ఇడ్లీని చేయడానికి నా స్ట్రెంత్ సరిపోలేదు. పోనీ సరే పోనీ ఇడ్లీ వద్దనుకోని పోహా తిందాం అనుకుంటే, ఆ పోహా గూడా అంతే అద్భుతంగా ఉంది. సో, మనకి ఫుడ్ అంతా కొత్త గదా! మన ఫుడ్ ఎంత బావుంటదో తెలిసిందే. సో, ఈ బాధలెందుకు ఇక్కడ మనకి ఉప్పు, పప్పు ఈ మసాలాలు ఇవేమి ఉండవనమాట. హ్మ్. ప్లెయిన్‌గా ఉంటది సో, ఫుడ్ అనేది. ఆకలేస్తుందంటే ఆ క్యాంటీన్‌కెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికెళ్ళి ఏం తినేసి మళ్ళీ లంచ్‌కెళ్ళేసరికి సరిపోద్ది టైము. ఇవాళ కూడా సో, మోస్ట్‌లీ అన్‌ప్రొడక్టివ్ డే అనమాట. సో, మాకు ఈరోజు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట మా గైడ్ నుంచి. హ్మ్. మీరు ఎటైనా బయటికెళ్తే కొంచెం సేఫ్‌గా సేఫ్‌గా ఉండండి. వెళ్ళండి. ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించండి. పాటించండి. ఇక్కడ ఏవో వాటర్ బాడీస్‌కెళ్ళినప్పుడు అసలు మోస్ట్‌లీ వాటర్ బాడీస్ అవాయిడ్ చేయండి. అంటే లైక్ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. హాస్టల్ ఔటింగ్స్ ఉంటాయన్నమాట. ఫ్రీగా ఎళ్ళిపోవాలనుకుంటే ఏ టైమ్‌లో ఎళ్ళిపోవచ్చు. రావచ్చు, ఏ టైమ్‌లో రావచ్చు. కాకపోతే ఇక్కడ మాకేనన్నమాట. ఇక్కడ బయటికెళ్ళాలంటే ఎవరి దగ్గర వెహికల్స్ లేవు హ్మ్. కాబట్టి ఆటో ఆర్ ఆటో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏదైనా. 250, 300 అదే. సో, అది. మినిమమ్ బేసిక్‌గా బయటికెళ్ళి జస్ట్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి 500 అవుద్దన్నమాట. సో, అది. సో, అందుకు పెద్దగా వెళ్ళట్లేదు. మీకు క్యాంపస్‌లోనే ఉంటున్నాం. మీరు ఏం చేశారు అనుకోవచ్చు. సో, ఈ 2 డేస్ పెద్దగా ఏం చేయలేదు కాబట్టి వ్లాగ్‌లో కూడా ఏం కవర్ చేయలేకపోయాను. రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయితే క్లాస్‌లో ఏం చెప్పారో కూడా వెళ్తే నాకు తెలిసి తెలుసుకోవచ్చు. సాటర్‌డే, సండే వెళ్తాం బయటికి. ఎందుకంటే హ్మ్. కొన్ని బేసిక్ యాక్సెసరీస్ కొనుక్కోవాలి. బకెట్స్ గాని ఇంకా ఉన్నాయి వేరే యాక్సెసరీస్. సో, ప్రెజెంట్ అయితే ఈ 2 డేస్ అయితే అన్‌ప్రొడక్టివ్ అంటే పెద్దగా ఏం ప్రొడక్టివ్ ఏం చేయలేదు. రేపటి నుంచి చేస్తామని అనుకుంటున్నాం. చూడాలి. క్యాంటీన్ ఉందన్నాను గదా! ఇదే క్యాంటీన్ అనమాట. ఇప్పుడే వచ్చాం. చాలా ఆకలేస్తుంది. ఇక్కడెళ్ళి ప్రెజెంట్ ఏదైనా తినేసి అటు నుంచి అటు రూమ్‌కెళ్ళిపోవడమే. సో, క్యాంటీన్ చూపిస్తాను మీకు. ఇప్పుడే మావోళ్ళందరూ వచ్చారు క్యాంటీన్‌కి కూడా. దిస్ ఈస్ ద క్యాంటీన్. ఇక్కడేముందో చూసి తిందాం. సో, ఈరోజు మెను ఆలు ఫ్రై, మిక్స్డ్ వెజ్, ఒక పాపడ్, రోటీ యాజ్ యూజువల్. ఇక్కడ రైస్ బాగోదని చెప్పాను గదా! అందుకు. అండ్ అది కాకుండా ఇదేదో ఆ కర్రీ కాగోదంటే ఇదేదో ఇచ్చారు. అదేదో కూడా తెలీదు. అందుకే నేను చేసుకోలే. ఇది తీసుకున్నాను. అదేంటో మా వాళ్ళు తినేసి చెప్పాలి. దహి అంట. అందరూ మొదలు పెట్టేసారు. మనం కూడా మొదలెట్టేద్దాం. లంచ్ అయ్యాక కలుద్దాం. ఇప్పుడు మనం ఈవినింగ్ క్రికెట్ ఆడడానికి వచ్చాం. బోర్ కొడుతుంది రూమ్ లో అనేసి. వెదర్ చూడండి సూపర్ ఉంది. వర్షం పడకపోతే చాలు. చూడండి మా బ్యాచ్ అంతా ఇక్కడ క్రికెట్ ఆడడానికి రెడీగా ఉన్నారు. వెదర్ మాత్రం హైలైట్ ఉంది. ఏదో కాంచనా మూవీ ఇంట్రో సీన్ లాగా ఉంది. మామూలు వికెట్లు పోతున్నారు. దిగుతాయి లేదు తెలియదు ఇంకా. సో క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాం. వర్షం పడకుండా వెదర్ సహకరిస్తే అయితే క్రికెట్ ఆడతాం. చూద్దాం మరి ఎవడెంత ఆడగాడు, నా స్కోర్ ఎంత కొడతాను అనేది. లెట్స్ వెయిట్ అండ్ సీ. అదే మా కెప్టెన్ వచ్చాడు రా ఇప్పుడు. ఒక కెప్టెన్ ఇంకో కెప్టెన్ చేస్తున్నాడు.
షార్ట్ మ్యాన్